బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులపై ఏ నాయకుడు మాట్లాడినా అది వారి వ్యక్తిగతమన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అన్ని రకాలుగా దగాపడిందన్నారు. ఓటమి అంచున ఉన్న బీఆర్ఎస్ పొత్తుల కోసం ప్రయత్నిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో ఏ విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా అది సమిష్టిగా తీసుకుంటామని స్పష్టం చేశారు. పొత్తుల అంశం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడినా అది వ్యక్తిగత అభిప్రాయంగానే పరిగణించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని రకాలుగా దగాపడ్డది, లూటీ చేయబడింది. ఇవాళ ఓటమి అంచున ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తుండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఏ విధానపరమైన నిర్ణయం తీసుకోవాలన్నా సమిష్టిగా తీసుకోబడుతుంది. ఆ సమిష్టి నిర్ణయంలో భాగంగానే వరంగల్ సమావేశంలో రాహుల్ గాంధీ గారు స్పష్టత ఇచ్చినారు. వచ్చే రోజుల్లో ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్ పార్టీగా ఎన్నికల్లో పోటీ చేస్తుంది. అవినీతిమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అనే మాట మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టం చేయడం జరిగింది. సో అలాంటప్పుడు ఇంకా పొత్తుల మాట లేక